శాతవాహన మహారాజుని అతని ప్రియసతి రాణి పద్మినీదేవి మహారాజుని తన సంస్కృత భాషా పరిజ్ఞానంతో అవమానిస్తుంది. రాజుగారికి సంస్కృతం నెలలోపు నేర్పిస్తానని శర్వవర్మ చెప్పగా అది సాధ్యం కాని పని అని గుణాఢ్యుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ పందెం కాస్తారు. మహారాజుకు శర్వవర్మ సంస్కృతాన్ని నెలలో నేర్పుతాడు. గుణాఢ్యుడు పందెం అనుసరించి అడవుల పాలవుతాడు. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతూ భృంగిని పిలిచి ఎవన్నీ లోనికి అనుమతించవద్దని చెప్తారు. పుష్పదంతుడు శివపార్వతుల ఏకాంతాన్ని వీక్షించాలనే కుతూహలంతో అదృశ్య రూపంలో శివుడు పార్వతికి చెప్పిన కథల్ని విని వాటిని తన భార్య జయకు చెప్తాడు. ఈ కథలు తిరిగి పార్వతీదేవికి జయ చెప్పడంతో ఆగ్రహం చెందిన పార్వతీదేవి పుష్పదంతుణ్ణి మానవ జన్మ ఎత్తమని శపిస్తుంది. అలా వరరుచిగా మానవ జన్మ ఎత్తిన పుష్పదంతుడి కథని కాణభూతి గుణాఢ్యుడికి చెప్తుంటాడు. ఏకసంతాగ్రహి అయిన వరరుచి అనే బాలుణ్ణి ఇద్దరు శిష్యులు గుర్తించి అతన్ని వర్షులవారి శిష్యునిగా చేర్పిస్తారు. వర్షులవారి వద్ద విద్యను అభ్యసిస్తున్న వరరుచి వర్షులవారి ఆశ్రమంలో సకల విద్యలు అభ్యసిస్తూ పెరిగి పెద్దవాడవుతాడు. అక్కడ శిష్యగణంలో పాణి అనే శిష్యుడు గురువుగారి పాఠాలను నేర్చుకోలేక వెనకబడితే వరరుచి అతనికి సహాయపడతాడు. ఒకరోజు వర్షులవారు తన శిష్యగణానికి పాఠం చెప్తుంటాడు. ఆ తర్వాతి కథ. సామానం స్మరణం కృణిగి బ్రాహ్మణస్పదే కక్షివంతం యాసేజః. నా శిష్యులవ్వటానికి నా నియమ నిబంధనలు ఏమిటో మీ అందరికీ తెలుసు. నేను ఏ శ్లోకాన్నైనా ఒక్కసారే చెబుతాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఏకసంతాగ్రాహులైన నా శిష్యులు నేను చెప్పిన శ్లోకాన్ని ఒక్కసారే విని నేనడగ్గానే తిరిగి అప్పజెప్పాలి. అలా చెప్పనివాడు ఎవరైనా సరే ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి. ఈ నియమం ప్రతిరోజు అమల్లో ఉంటుంది. ఏకసంతాగ్రాహులు కాకుండా నియమనిష్టలు లేని బుద్ధిహీనులు నా శిష్యులుగా స్థిరపడాలని ఆశించి ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఈ నియమాల పరీక్షల్లో ఓటమిని అంగీకరించి ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. కదు వరరుచి? అవును గురుదేవా, మీరు చెప్పిన ఏ శ్లోకాన్నైనా కంఠతహా చేసి వెంటనే అప్పచెప్పాలి. చెప్పలేని వాళ్ళు ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను మీ ప్రియ శిష్యుణ్ణి. నేను ఏకాగ్రత లోపించి ఏనాడైనా కంఠతహా చేసి చెప్పలేని నాడు నేనైనా ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాల్సిందే. మీరు ఆజ్ఞాపించండి గురుదేవా, ఏ శ్లోకాన్నైనా అప్పచెప్పమంటారా? వద్దు, నీవేమిటో నాకు తెలుసు. నీవు మహాజ్ఞానివి, అమోఘ ఏకసంతాగ్రాహివి. నా నోటి నుండి వెలువడిన ఏ శ్లోకాన్నైనా ఇట్టే అప్పచెప్పగలవు. భావాన్ని నేను చెప్పకముందే విడదీసి చెప్పగలవు. నీవు నా ప్రియ సమర్థ శిష్యుడవు. నేను నిన్ను పరీక్షించదలుచుకోలేదు. మరి ఈనాడు పరీక్ష ఎవరికి స్వామి? నా శిష్యుల్లో చిన్నవాడు ఎప్పుడూ నన్ను ఏ శ్లోకాన్నైనా తిరిగి చెప్పమని గాని, దాని పదార్థం ఆ పదాల భావార్థం చెప్పమని గాని అడగక మౌనంగా ఉండే పాణిని నేనిప్పుడు అడుగుతున్నాను. ఎవరు? మన పాణినా? అవును, మన కోదండ పాణినే. ఏది పాణి? నేనింతకు ముందు చెప్పిన శ్లోకాన్ని మళ్ళీ చదువు. నేనా? శ్లోకమా? మూర్ఖుడా! నా మాటైనా మంత్రమైనా శ్లోకమైనా ఒక్కసారే ఉచ్చరించబడుతుంది. ఇంతకు ముందు చెప్పిన శ్లోకాన్ని తిరిగి నీవు ఉచ్చరించాలని గురువుగారి అభిమతం. అవును. చిత్తం. సోపాణం బ్రాహ్మణ సురణే సుకారు. ఛా! గురుగారు, తర్వాతది నాకు గుర్తుకు రావడం లేదు గురుగారు. ఓరి భ్రష్టుడా! నేను వాకృచ్చిన మంత్రాన్ని ఇంత అధ్వాన్నంగా తప్పులమయం చేసి ఉచ్చరిస్తావా? అవును గురుదేవా. ఒప్పుకోవడానికి సిగ్గేయడం లేదు. నిజమండి, సిగ్గుపడుతూనే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వరరుచి, ఈ పాణికి మంత్రాలు శ్లోకాలు సరిగా రావని, వట్టి మందబుద్ధని తిండిబోతని నేను గమనించనే లేదు. నీవైనా గమనించలేదా? గమనించాను గురుదేవా, కానీ మీ బంధువని దగ్గర చుట్టం అవుతానని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు చెప్పిన శ్లోకానికి పెదాలు కదిలిస్తూ మిమ్మల్నే మోసం చేస్తూ వచ్చాడు. అంటే వీడు పనికిరాని మొద్దన్నమాట. వీడు పండితుడుగా కంటే నటుడుగానే ఉత్తముడు. పాణి, నీవు వేదాధ్యయనానికి పనికిరావు. నీలాంటి వాళ్లకు నా ఆశ్రమంలో ఉండటానికి చోట్లేదు. వెళ్ళు, తక్షణం ఈ ఆశ్రమం వదిలి వెళ్ళు.
అలా అనకండి గురుదేవా, కరుణించండి. నేను అమాయకుణ్ణి, బుద్ధిహీనుణ్ణి. మీ శిష్యుడిగా గౌరవం పొందడానికి నేను అనర్వుణ్ణి. కానీ మీ శిష్యుడిగా ఉండి మీ దగ్గర చదువు నేర్చుకోవాలన్న నా అభిలాషను తీర్చుకోవడానికే మీ ఆశ్రమంలో చేరాను గురుదేవా. కానీ అదేంటో గురుదేవా, నేను ఇన్నాళ్ళు మీరు చెప్పిన ఏ శ్లోకాన్ని కానీ వరరుచిలాగా వెంటనే చెప్పలేకపోయాను, చెప్పలేను కూడా. నన్ను నన్ను క్షమించండి గురుదేవా. చత్ లేవరా, ఈ ఆశ్రమం వదిలి వెళ్ళు. అంత మాట అనుకోండి గురుదేవా. ఇక నుంచి మీరు చెప్పిన ఏ శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ జాగ్రత్తగా విని మీరు అడిగిన వెంటనే తిరిగి అప్పచెప్పేస్తాను. నీ ముఖం, నేనిన్నాళ్ళు ఎన్నో చెప్పాను, అవన్నీ నేర్చుకోలేని వాడివి ఇది మాత్రం ఎలా చెప్పగలవు? ప్రయత్నిస్తాను గురుదేవా. గురువుగారు, పాణికి మరొక్క అవకాశం కల్పించండి. ఎంతైనా మీ శిష్యుడు కదా, కనుకరించండి. బుద్ధిహీనుణ్ణి నేను క్షమించను. అలాంటి వాళ్లకు ఈ ఆశ్రమంలో చోట్లేదు. నిజమే, కానీ మీరు చెప్పిన ఏదైనా పాత శ్లోకాన్ని తిరిగి అప్పచెప్పమనండి. ఏమంటావు పాణి? ప్రయత్నిస్తాను గురుగారు. అయితే ప్రయత్నించు. నేను నెల్లాళ్ల క్రితం చెప్పిన ఏదైనా శ్లోకాన్ని అప్పజెప్పు. వెంటనే ఏదైనా శ్లోకాన్ని అప్పచెప్పమంటే చెప్పలేను గురుగారు. కాసింత సమయం ఇవ్వండి. ఎంత? ఎంత కాదు, రేపటి వరకు. మీరు ఇన్నాళ్ళు చెప్పిన ఏదైనా శ్లోకాన్ని తిరిగి మీకు అప్పచెబుతాను. సరే, అయితే రేపు కలుద్దాం. నిజమే, నేను మొద్దుని. నా బుర్రలో ఉన్నది మెదడు కాదు, పంకమట్టి. కాకపోతే ఏంటి, వర్షల వారు ఒకరోజు గడివిచ్చి తిరిగి చెప్పమని అడిగినా నేను చెప్పగలనా? గురువుగారి దృష్టితో ఆలోచిస్తే నాలాంటి వాడు ఆయన దగ్గర చదువు నేర్చుకోవడానికి అనర్హుడు. కానీ అందరూ ఒకలా ఉండరుగా. చేతికి 5 వేళ్ళు ఒకలా ఉన్నాయా? అందరూ శ్లోకాలు చెప్పగలరా? కంటత పట్టగలరా? ఏదో గుంపులో గోవింద అని నేను గురువుగారు చెప్పిన పాఠాలు అర్థమైన వాడిలా నటిస్తూ చెప్పింది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ శిష్యరికం చేస్తుంటే నాకు పరీక్షణ. సంస్కృత భాషలో తొలి మహాకవి వాల్మీకి రచించిన రామాయణంలో ఏదైనా శ్లోకాన్ని నేను చెప్పడమా? అసలు రామాయణంలో ఎన్ని ఖండాలున్నాయో చెప్పలేని వాణ్ణి వాల్మీకి రచించిన శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని చెప్పడమా? అసాధ్యం, బహు కష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? పాణి, తొలి సంస్కృత మహాకవి వాల్మీకి విరచిత రామాయణంలో ఏదైనా ఒక శ్లోకాన్ని చెప్పు. ఇదే నీవు నా దగ్గర నేర్చుకున్న విద్య. ఎంత మాత్రం నీ బుర్రలో ఎక్కిందనటానికి రుజువు చెప్పు. చిత్తం గురుదేవా. అటజనిగాంచే భూమి సురడంబర శిరడంబర సుకమ. చెయ్ మూర్ఖుడా, భ్రష్టుడా, బుద్ధివిహీనుడా! మహాకవి వాల్మీకి రాసిన రామాయణంలో శ్లోకాన్ని చెప్పమంటేనే ఇన్ని అపశృతులా? రాసిన వాల్మీకిని, నీకు చదువు చెప్పిన నన్ను అవమానించావు. వరరుచి, ఈ మూర్ఖుడు చెప్పిన శ్లోకాన్ని ఒకసారి చెప్పు. చిత్తం గురుదేవా. అటజనిగాంచె భూమీసురుడాంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీతశైలమున్. శభాష్ వరరుచి, శభాష్. అలా చెప్పాలిరా శ్లోకాన్ని వివరంగా. విద్యంటే పెదవులు కదిపి నటించడం కాదురా బుద్ధిహీనుడా. నువ్వు చూడటానికి మహాబుద్ధిమంతుళ్ళ జ్ఞానిలా కనపడతావు గాని నీవు కనపడేంత బుద్ధిమంతుడు కావు. నన్ను క్షమించండి గురుదేవా. చీచీ చండాలుడా, మాట్లాడకు. నీ అపశబ్దాలతో పవిత్రమైన రామాయణ శ్లోకాన్ని కలుషితం చేశావు. నీతో పాటు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి నా శిష్యరికం చేసిన వరరుచి వేదాధ్యయనం చేసి పురాణాలు కావ్యాలు చదివి సంస్కృత వ్యాకరణ పండితుడై భూలోకంలో నాకు అనన్యమైన కీర్తి సంపాదిస్తుంటే మహాకవి వాల్మీకి రచించిన రామాయణంలో ఒక్క శ్లోకాన్ని చెప్పటానికి చెమటలు పట్టి అపశబ్దాలు పలికే నీలాంటి సుంఠ నా దగ్గర ఉండటం నాకే అపకీర్తి. అక్షరజ్ఞానం లేని పశువ్వి. నీకు వేద విద్య అనవసరం. ఈ ఆశ్రమం వదిలి ఏదైనా పని చూసుకో. నీకు చదువు రాదు, అనర్హుడివి. నీవు మూర్ఖుడివి, చండాలుడివి, పశువుల కాపరివి. తక్షణమే నా గురుకులం నుంచి వెళ్ళిపో. నన్ను క్షమించండి. క్షమించను. నిన్ను భరించే ఓపిక ఓర్పు నాలో లేదు. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. అసలు నీ చేతిలో చదువు గీతే లేదు. వెళ్ళిక్కడి నుంచి. గురుగారు, నా చేతిలో చదువు గీత లేదా? అవును, నీ చేతిలో చదువు గీతే లేదు. నీ మొహానికి సరస్వతే లేదు. వెళ్ళిక్కడి నుంచి.
పదండి. ఆహా, మా పెద్దనాన్నగారి ఆశ్రమం ఎంత మనోహరంగా ఉంది. పచ్చని వాతావరణం, కోయిలల కూతలు, చిరుగాలి సంగీతం, ప్రకృతి స్పందన. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఆహా, ఎవరి సౌందర్య రాశి? ఈవిడ నా సొంతం అయితే ఎంత బాగుండును. నేనా రాక్షసుణ్ణి, ఈమె మునికన్య. మా సంగమం ఎలా జరుగుతుంది? ఆ ఈమె నా సొంతం కావాలంటే తక్షణమే ఈమెను ఎత్తుకుని పోవాలి. అరే ఏయ్, ఎవరు నువ్వు? నేనా రాక్షసుణ్ణి, పేరు హిడింబా. నాతో నీకేం పని? నాకు నువ్వు కావాలి. మర్యాద వెళ్ళిపో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేను తెలుసా? రాక్షసుణ్ణి, చీకటిని. నువ్వు అప్సరసవి, వెలుగువి. వెలుగు చీకటి ఒకేసారి కలవు కదా. కానీ వెలుగు కోసం చీకటి, చీకటికి దూరంగా వెలుగు ఉండాలని క్షణక్షణం ఆరాటపడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు నాకు కావాలి. రక్షించండి! ఎవరైనా ఉంటే రక్షించండి! 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 ఎవరైనా ఉంటే రక్షించండి! రక్షించండి! ఏయ్, ఏయ్, వదులు! ఒరి రాక్షసాదమా, ఏమిటి దురాగతం? వదులు, లేదా నా మంత్రశక్తితో నిన్ను భస్మం చేస్తాను. నీకు ఇష్టమైంది చేసుకో. ఈ అందాల రాశి దక్కని జీవితం ఎందులకు వ్యర్థం. యా. ఏమండి, మీరు నన్ను ఆ రాక్షసుడు బారిన పడకుండా కాపాడారు. మీ మేలు జన్మకు మరవను. మీలాంటి అందగత్తెను కాపాడటం నాకు లభించిన మహద్భాగ్యం. మీలాంటి మహానుభావుడి చేత రక్షించబడ్డాం నా అదృష్టం కూడా. ఇంతకీ మీరు? నేను ఉపకోసను, ఉపవర్షుల వారి అమ్మాయిని. ఉపకోస? ఉపకోస అంటే మీరేనా? ఆ, మీరు? నేను వరరుచిని, మీ బాల్య స్నేహితుణ్ణి, ఇప్పటికీ మీ సౌందర్యాభిమానిని. మీరా? మిమ్మల్ని దర్శిద్దామనే నేను బయలుదేరాను. మధ్యలో ఆ రాక్షసుడు మనల్ని కలిపాడు. మనిద్దరినీ ఈ విధంగా కలపటం ఆ దైవ సమ్మతం. నీ సహచర్యం లేని నా జీవితం వ్యర్థం అనిపిస్తోంది. నీవే నా హృదయ సఖివి. అది నా అదృష్టం. మీలాంటి మహనీయులకి భార్య కావడం నా పూర్వజన్మ సుకృతం. కానీ మా పెద్దల అంగీకారం. అది నేను చూసుకుంటాను. లేదు, నేను సాధించాలి. నాకు విద్య రాదా? నేను తెలివైన వాణ్ణి కానా? నేను బుద్ధిహీనున్నా? నేను జీవితాంతం శిష్యరికం చేసిన శ్లోకాలు కంటత పట్టలేనా? చదువురాని నాకు ఈ జన్మ ఎలా? చనిపోవడమే ఉత్తమం. విద్య రాని వాడు వింత పశువు అంటారే, మరి నేను వింత పశువునా? కాను, నేను వింత పశువును కాను. నేను పానీని, నేను తెలివైన వాణ్ణి, ఆ వర్షల వారి శిష్యుణ్ణి. కానీ నన్ను ఆ వర్షల వారే తెలివిహీనున్నని ఆశ్రమం నేను తరిమేశానే. నాకు చదువుకోవాలనుంది, చదువుకోవాలి. నేనేం చేయాలి? ఏం చేయాలి? పెద్దనాన్న గారు, అమ్మా రామరా, ఎలా ఉంది మా ఆశ్రమం? నగరాల్లో ఉన్నదానివి, ఈ అడవిలో ఈ ఆశ్రమంలో ఉందామని కుతూహలపడి వచ్చావు. అంతా సవ్యమేగా? అంతా క్షేమమే. ఆ పెద్దనాన్న గారు, మీ ఆశ్రమంలో శిష్యులే కాదు రాక్షసులు కూడా ఉన్నారు. ఏమిటి, రాక్షసులా? ఎక్కడా? నేను కాసేపు అలా తోటలో విహరించి ఆశ్రమానికి వస్తుంటే ఒక్కసారిగా నా ఎదుట ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నన్ను వలిచాడట. నా అందాన్ని చూసి వాడి మనసు చలించిందట. నన్ను ఎత్తుకెళ్ళిపోదామని ప్రయత్నించాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది.
ఏ ఘోరము జరగలేదు పెద్దనాన్న. సమయానికి మీ ప్రియ శిష్యుడు వరరుచి రావటం, ఆ రాక్షసుడిని ఎదుర్కోవటం జరిగింది. ఎవరు? మా వరరుచా? అవును పెద్దనాన్న. వరరుచి గారిని చూడగానే ఆ రాక్షసుడు భయపడిపోయాడు. నన్ను ఎత్తుకెళ్ళిపోదాం అని ప్రయత్నించిన ఆ రాక్షసుడిని మీ వరరుచి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. ఏవో మంత్రాలు చదివి ఆ రాక్షసుడి మీద మంత్రజాలం చల్లాడు. అంతే, ఆ రాక్షసుడి బాధ వర్ణనాతీతం. అంతవరకు విర్రవీగిన ఆ రాక్షసుడు క్షణాల్లో అంతర్ధాయమయ్యాడు. అవును, ఇదంతా ఎలా జరిగిందంటారు పెద్దన్న? ఇదంతా దైవకృపమ్మ. నా ప్రియశిష్యుడు వరరుచి వాక్శుద్ధితో పాటు పవిత్రమైన మనసున్నవాడు. అతని మాట, ఆలోచన, నడవడిక అన్నీ పవిత్రం. అందుకే అతను శపించిన మరుక్షణం ఆ రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. ఎలాగైతేనే మా వరరుచి నిన్ను రక్షించాడు. నిజమే పెద్దన్న. మీ శిష్యుల్లో నాకతనే నచ్చాడు. ఆ? నచ్చాడు అంటే మీ శిష్యుడికే నచ్చాడని అర్థం. నీకే కాదమ్మా, వరరుచితో పరిచయం ఉన్న ఎవరికైనా అతను సత్యవంతుడని ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనా నీకు ఈ ఆశ్రమవాసం కొత్త. మీ నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడటం నా ధర్మం. నా ధర్మాన్ని విజయవంతంగా నిర్వర్తించిన నా ప్రియశిష్యుడు వరరుచి కూడా అభినందనీయుడు. అతనికి సదా నా ఆశీస్సులుంటాయి. పదమ్మ, నీకిష్టమైన సీతాఫలాలు తిందువు గాని.